గోల్కొండ చరిత్ర 500 ఏళ్ల నాటి ఘనమైన చరిత్ర కలిగిన ఈ గోల్కొండ కోట 1525లో కులీ కుతుబ్ షా చేత నిర్మించబడింది. ఒకప్పుడు గొల్లకొండగా ఇది పిలువబడేది. గొల్లకొండ అని పిలువబడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 1143లో ఒకరోజు మంగళవరం అనే కొండపైన గొర్రెల కాపరులకి ఒక దేవతా విగ్రహం కనబడింది. ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాకతీయుల రాజుకి ఈ విషయం తెలియజేయబడింది. ఆ రాజు పవిత్రమైన ఆ విగ్రహం చుట్టూ ఒక మట్టి కోటను నిర్మించాడు. గోల్కొండ ప్రాంతాన్ని 1083 నుండి 1323 వరకు కాకతీయులు పరిపాలించారు. 1336లో ముసునూరి నాయకులు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను పొందారు. 1364లో గోల్కొండను పరిపాలించిన ముసునూరి కాపాయ భూపతి సంధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని బహ్మనీ సుల్తాన్ మహమ్మద్ షాకు అప్పగించాడు. అప్పటి నుంచి 1812 వరకు బహ్మనీ రాజ్యానికి రాజధానిగా, ఆ తర్వాత ముస్లిం రాజులు కుతుబ్ షాహీల రాజధానిగా మారింది. కుతుబ్ షాహీ వంశస్థులు గోల్కొండ కోటను 60 ఏళ్లకు పైగా శ్రమించి 120 మీటర్ల ఎత్తైన నల్లరాయి కొండపై శత్రు దుర్భేద్యంగా నిర్మించాడు. ఈ కోట బురుజులతో కలిసి సుమారు 5 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటుంది. నవాబుల కాలంలో గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ప్రసిద్ధమైన కోహినూరు, వర్లఫ్, ఓఫ్, పిట్ వజ్రాలు ఈ రాజ్యం పరిధిలోని పరిటాల కొల్లూరు గనుల నుంచి వచ్చాయి. ఇక్కడి సంపద నిజాములను అత్యంత ధనవంతులుగా మార్చింది. 1687లో ఔరంగజేబు విజయంతో నవాబుల పాలన అంతమైంది. ఆ సమయంలోనే ఔరంగజేబు గోల్కొండ కోటను కొంతమేర నాశనం చేశాడు. గోల్కొండ కోట 8 ప్రధాన సింహద్వారాలు, 4 ఎత్తగలిగే వంతెనలు, అనేక రాజమందిరాలు, ఆలయాలు,